పాడినావు ఎలా తీర్చగలను ఈ రుణం పాడనా నీ కీర్తనా పొగడనా వేణోలనా పాడనా నీ కీర్తనా పొగడనా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం వాయిస్ కట్ అవుతుంది నీది. నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయా ఇక్కట్లతోనే రాంగినాను నీ చేలను తాకి నేర్పినయా నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవేర్చు హస్తము నిండు ధైర్యము నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీవేర్చు హస్తము నిండు ధైర్యము వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయా నిందలతోనే నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తములను తాకినయా నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా వందనం యేసయ్యా విభుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వినోలనా పాడనా నీ కీర్తన పొగడనా
ఆందోళన వందనం యేసయ్యా విభుడవు నీవయ్యా వందనం యేసయ్యా విభుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. అందరికి వందనాలు. వందనాలమ్మా, చక్కగా పాడి వినిపించినందుకు ఈ విహితాకు వందనాలు. నిజమే వందనాలు. కదా, ప్రభు మనల్ని కాపాడకుంటే మనం ఈ రోజు ఉండే వాళ్ళమే కాదు. 2024 సంవత్సరం అంతా ఆయన తన నీడలో దాచిపెట్టాడు, తన చేతిలో చెక్కుకున్నాడు. మనకు కలిగిన కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కన్నీళ్లలో, మనం కృంగిన స్థితిలో, పడిపోయిన స్థితిలో అన్నిట్లో మన ప్రభువు కాపాడాడు. కనుకే మనం సజీవులమై ఈ సంవత్సర చివరి రోజులో ఇక్కడ ఇప్పుడు కలుసుకోగలిగినాం. నిజమే, ఆయన చేసిన మేళ్లకు మనం ఎన్ని వందనాలు చెల్లించినా, మన జీవితం అంతా స్తుతించినా కూడా తక్కువే కదా. మరి చక్కటి పాటను పాడినటువంటి బిడ్డని దేవుడు దీవించి ఇంకా బహుగా వాడుకొనును గాక. మరి ఇప్పుడు సహోదరి హదస్సా గారు మనకు వాక్యాన్ని వినిపిస్తారు. అందరూ నీటిలో పెట్టుకొని చక్కగా విని మరి మేళ్ళు పొందుదాము. హదస్సా గారు. ప్రభు నామంలో హదస్సా గారు, చేరి ఉన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నేను అందరికీ బాగా కనిపిస్తున్నా, వినిపిస్తున్నాను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు ఎవరు నాకు కనిపించడం లేదు. కొంతమంది అయినా మరి వీడియోలోకి వస్తే బాగుంటుందనేది నా యొక్క సూచన. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరలా మనల్ని ఈ రీతిగా మరి 2024 డిసెంబర్ మాసము 30వ తారీఖు వరకు మనము మరి సజీవులమై దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన మేలులు తలపోయడానికి మనకు అనుగ్రహించిన ఈ దినాలను బట్టి ప్రత్యేకంగా దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. అలాగే మరి దేవుని సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి సహోదరిని బట్టి కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నన్ను ప్రేమతో ఆహ్వానించిన కెజి ఆంటీ కొరకు, అట్లాగే మరి స్వర్ణ ఆంటీ కొరకు, మరి అమృత ఆంటీ కొరకు, వీరందరి కొరకు, అలాగే సిస్టర్స్ అందరి కొరకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ చూడడానికి దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మన ఒక్కొక్కరి పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనం సారిసారికి తలపోసుకొని ఆయనను స్తుతించడం, ఆయనను హెచ్చించడం, ఆయనను కొనియాడడం ఆయన మనకిచ్చిన బాధ్యత అని మనం ఎరిగి ఉన్నాం. అందుని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని సన్నిధికి సారిసారికి మరి చేరి వస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. మీ అందరి కొరకు కూడా ప్రతిరోజు మా ఉదయకాల ప్రార్థనలలో మేము జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడి కృపను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ ఎదుట ఈ రీతిగా సాక్ష్యం ఇవ్వడానికి మరి దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ ఎదుట మరి దేవుని యొక్క వాక్యాన్ని, న్యూ ఇయర్ మెసేజ్ ని మీరందరూ నన్ను ఎరిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో సార్లు నేను మీ మధ్యకి వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి కూడా దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం అవసరం లేదు, కానీ దేవుని సన్నిధిలో మరి మనం కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేయడానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ సమయాన్ని బట్టి దేవునికి ఈ సమయాన్ని అప్పగించుకుందాం, మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు. సాయంకాలపు వేళ మేము ఆశించి నిరీక్షించిన రీతిలో అనుగ్రహించిన మీ సన్నిధి భాగ్యం కొరకై స్తోత్రాలు. చేర్చి తీసుకుని వచ్చిన కొంతమంది సహోదరులందరినీ బట్టి మీకు స్తోత్రాలు.
ఇంకనూ చేరడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి సహోదరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విధమైన అనుకూలతను, సానుకూలతను అనుగ్రహించండి. డ్యూటీస్ లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉన్న వారందరూ నాయన చేరి రాగలగడానికి కృప చూపండి. మెల్లని మీ స్వరము మాకెంతో ఆశీర్వాదం. మాతో మాట్లాడు దేవుడవు నీవని సారిసారికి జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదని భక్తుడు అంటున్నట్లుగా ప్రభువా, మేమును మీ కొరకు ఆశపడి మీ సన్నిధికి వచ్చేవారిగా మమ్మలను మీరు చేసినందు కొరకై స్తోత్రాలు. ప్రభువా, మా కడుపు నిండా దుప్పి వలె నీరు త్రాగినట్లుగా ప్రభువా, మీ వాక్యాన్ని మేము త్రాగడానికి మమ్మలను మీరు సంతృప్తి పరిచే దేవుడవని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మీకు సాటి అయిన దేవుడు ఎవరున్నారు ప్రభువా? వేల్పులలో మీకు సముడు ఎవరున్నారు నాయన? పరిశుద్ధతలో నీవు మహనీయుడవు, మహిమ కలిగిన మహారాజువు, అగమ్యమైన దేవుడు. స్తుతి కీర్తనల యందు ప్రభువా నీవే అతిశయము కలిగిన వాడవు, కొనియాడబడగలిగిన వాడవు, ప్రసిద్ధుడవు, యూదాలో ప్రసిద్ధుడవు. ప్రభువా మీకు స్తోత్రాలు. మిమ్మలను దేవుడుగా కలిగిన మేము ఎంతో ధన్యులముగా చేయబడ్డాం. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తల్లి గర్భాల్లో రూపింపబడక ముందు ఎవరెవరికో చెందిన వారమైనప్పటికీ కుమారునిలో ఆయన యొక్క ప్రేమలో మమ్మలను ఏకం చేసిన దాన్ని బట్టి స్తోత్రాలు. మిమ్మలను ఏకరీతిగా చేరి ఆరాధించు వారిగా, పూజించు వారిగా, సేవించు వారిగా చేశారు. మీ రక్తంలో మమ్మలను కడిగారు. ఒక ఉదరము నుంచి వచ్చిన సహోదరులుగా మమ్మలను చేశారు. మేము ఒక రాజ్యము వైపుకు ప్రయాణం చేసేవారిగా చేశారు. మీ కొరకు ఎదురు చూచేవారిగా మమ్మలను చేశారు. మీ యొక్క ఆశ మా హృదయంలో ఉంచారు. అందుకు మీకు స్తోత్రాలు. మీ ప్రేమను నాయన తలపోసుకునే వారిగా, మిమ్మలను ఆరాధించే వారిగా, మిమ్మలను పూజించే వారిగా చేశారు. మీకు స్తోత్రాలు. ఈ సాయంత్రపు వేళ మీ సన్నిధిలో మేము కూర్చొని ఉన్నాం. మిక్కిలి బలహీనమైన దాసురాలనైనా నన్ను కేవలము మరుగు చేసి మీరు మాత్రమే మీ యొక్క కుమారుని ప్రత్యక్షపరిచి మీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ లేని వారు ఇంకనూ మీ యొక్క ప్రభువా తీర్పు నుండి తప్పింపబడక ఉన్నవారు ఉన్నట్లయితే ప్రభువా ఈ జూమ్ లో మీరే జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరు మాట్లాడమని మీ ఆత్మ చేత ఒప్పింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎన్నిక లేని మమ్ములను సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. మరి ఎక్కువగా మిమ్మలను మీ వైఖరిని అర్థం చేసుకోవడానికి మేము చేరి రావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వాక్యమై ఉన్న మీకు మమ్మలను మేము అప్పగించుకుంటుండగా మీరే విశదపరచి మమ్మలను సంతృప్తి పరచి ఈ సాయంత్రపు వేళ దీవించుదురని యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రతి సహోదరి కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ బాహుల్లోనికి ఈ సమయాన్ని అప్పగించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి దీన మనస్సుతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి మీ ఎదుటకు రావాలనని ఆశపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉండగా ప్రభు నా యొక్క దృష్టికి తీసుకొని వచ్చిన కొన్ని తలంపులు మీ ముందుకు మరి ఉంచాలని ఆశ కలిగి ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయాన్ని మీ ముందు కొన్ని వచనాలు చదువుతాను, జ్ఞాపకం చేసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 5 వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీలను హతము చేసెను గనుక అతనిని బట్టియు నరహంతకులందరూ అతనిని ఇంటివారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగెను. గిబియోనీలు ఇశ్రాయేళ్ల సంబంధులు కారు, వారు అమోరీలలో శేషించిన వారు. ఇశ్రాయేలీలు మిమ్మును చంపవలనని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి గాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను. రాజగు దావీదు గిబియోనీలను పిలువనంపి, నేను మీకేమి కోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించునట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా గిబియోనీలు
సౌలు అతని ఇంటివారు చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులే గాని ఇశ్రాయేలులో ఎవడినైనను చంపుటయే గాని మేము కోరుట లేదనిది. అంతటా దావీదు, మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదును అనగా, వారు మాకు శత్రువులై మమ్మను నాశనము చేచు ఇశ్రాయేల్ సరిహద్దుల్లో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన వారి కుమారులలో 7 మాకు అప్పగింపము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేయగా, రాజు, నేను వారిని అప్పగించేదనెను. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానును పుట్టిన మెఫీబోషెతును అప్పగింపక, అయ్యా కుమార్తె అయిన రిస్పా సౌలునకు కనిన 2 కుమారులను అర్మోనును మెఫీబోషెతును సౌలు కుమార్తెయగు మేరాబు మహతాలీడు అగు బర్జిల్లై కుమారుడైన అద్రియేలున కనిన 5 కుమారులను పట్టుకుని గిబియోనీలకు అప్పగించెను. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతిగా చంపబడిరి. కోత కాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండ పైన పరచుకొని కోత కాలం ఆరంభము మొదలుకొని ఆకాశము అందు వర్షము ఆ కళేవరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, రాత్రి అడవి మృగములు దగ్గరకు రాకుండా వాటిని కాచుచుండగా, అయ్యా కుమార్తె అగు రిస్పా అను సౌలు ఉపపత్తిని చేసినది దావీదునకు వినబడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్ గిలాది యందు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిస్తీయులు గిల్బోవాలో పొలము సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతాను బెత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడినట్లుగా యాబేష్ గిలాదు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిలి తెచ్చి ఉండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలు జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలు బెన్యామీను దేశమునకు చేరిన సెలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధి యందు పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనము దేవుడు అంగీకరించెను. దేవుడు తన వాక్యము మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో మనందరం చక్కగా అర్థం చేసుకుంటున్న సంగతి, ఎరిగిన సంగతి అనేక పర్యాయాలు విని ఉండుండవచ్చు అనుకుంటున్నాను. అయితే దేవుని యొక్క వాక్యము ప్రతిసారి ప్రతి దినము నూతనమైన రీతిలో కదా మంచు పడినట్లుగా అంటున్నాడు. ప్రతి ఉదయము మంచు కురిగినట్లుగా, తన యొక్క దేశము మీద వర్షము కురిగినట్లుగా నూతనమైన రీతిలో నా ఉపదేశము మీ వద్దకు వస్తుంది అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అవును, ఆయన యొక్క వాక్యము నూతనమైన రీతిలో సారికి కదా ఆయన మంచు వలె ఆయన దిగి వచ్చే దేవుడుగా, మనల్ని తృప్తిపరిచే దేవుడుగా, మనల్ని ఫలభరితం చేయడానికి కురిపించే దేవుడుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం నేను ఈ వాక్యం ప్రారంభం చేసి ధ్యానించటం మొదలు ఎన్నో నూతనమైన సంగతులు ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించాడు కదా. దావీదు గిబియోనీయుల మధ్య జరిగిన ఈ యొక్క సంభాషణ రిస్పా జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటనగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తాం. రిస్పాన్ గురించి మనం చదువుతాం, కానీ ఎక్కువగా ధ్యానించడం, వివరించడం చాలా తక్కువగా చూస్తాం. కానీ దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు ఈ తరములో బుద్ధి కలిగించడానికి వ్రాయించిన ప్రతి వచనము కూడా ఆయన యొక్క వైఖరిని మనకు తెలియచేసేదిగా ఉంది. దేవునిని మరి ఎక్కువగా తెలుసుకోవడానికి
ఆయన యొక్క వైఖరి ఎట్టిదో, ఆయన యొక్క ఉద్దేశాలు ఎట్టివో, ఆయన యొక్క మరి కార్యాలు ఎట్టివో, ఆయన సమయాలు ఎట్టివో వీటన్నిటినీ తెలుసుకోవడానికే దైవ గ్రంథంలో మనము మరి ప్రతి వచనాన్ని కూడా చూస్తూ ఉన్నాం. రిస్పా జీవితము మన ఎదుటకు తీసుకుని రాబడింది. ఒక్కసారి మాత్రమే బైబిల్ గ్రంథంలో రిస్పాను గురించి వ్రాయబడింది. కానీ రిస్పా ఎంత ప్రాముఖ్యమైన పాత్ర ఇశ్రాయేలీల జీవితంలో, గిబియోనీయుల జీవితంలో తన యొక్క పాత్ర ఎంత గొప్పదో ఈ అధ్యాయంలో వివరించబడింది. రిస్పా గిబియోనీలకు ఇశ్రాయేలీలకు మధ్య జరిగిన ఒక గొప్ప ట్రీటీని కదా, లేక పీస్ అండర్స్టాండింగ్ ని మరి జ్ఞాపకం చేయడానికి రిస్పా ప్రయోజనకరంగా ఉపయోగపడినట్లు చూస్తాం. యెరూషలేము మీద మరి అలాగే ఇశ్రాయేలు మొత్తానికి కూడా దేశమంతా కరువులో ఉండగా, మరి ప్రజలు నశించిపోతున్న సమయంలో 3 సంవత్సరాల కరువు విడవకుండా ఉన్న కాలంలో రిస్పా యొక్క అనుభవం, రిస్పా యొక్క ప్రార్థన, రిస్పా యొక్క మరి సంపూర్ణమైన మరి విధేయత, తన యొక్క జీవితం ఎంత ప్రాముఖ్యత వహించిందో ఇశ్రాయేలు చరిత్రలో మరి వ్రాయబడినట్లుగా మనం గమనిస్తున్నాం. అందుకే రిస్పాను గురించి ధ్యానం చేయడం అవసరమని నాకు అనిపించింది. ఎందుకు నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుతూ వచ్చిన సంగతి ఏంటి అంటే, ఆమె కొండ మీద ఒక్కటే ఉండింది, ఒంటరిగా ఉండింది. అంత మాత్రమే కాదు, గోనె పట్ట పట్టుకొని గోనె పట్ట మీద కూర్చొని ఉండింది. గోనె పట్టనే ఆమెకు ఆశ్రయం అయిపోయింది. అంత మాత్రమే కాదు, అది కోతకాల ఆరంభ సమయం అని చూస్తున్నాం. ఆ సమయము కదా, చివరికి ఎప్పటి వరకు ఆమె ఆ కొండ మీద ఉన్నదో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రయోజనకరమైన పాఠం ఉన్నదట్లుగా అనిపించింది. అవును, వర్షము కురియ వరకు ఆమె అక్కడే ఉన్నట్లుగా గమనిస్తున్నాం. అయితే ఇద్దరు రాజులు కదా, సౌలు గిబియోనీయులతో చేసిన యెహోషువ కాలంలో 9వ అధ్యాయం 9వ వచనంలో, అలాగే 9, 10, 11 అధ్యాయాల్లో గిబియోనీయులతో యెహోషువ చేసుకునిన ఆ ఒప్పందము లేక అండర్స్టాండింగ్ లేక ఒక పీస్ ట్రీటీ మనం అక్కడ చదువుతాం. యెహోషువ కాలంలో కదా, వారు యెరికోను హాయిని మరి యుద్ధం చేసి జయిస్తూ ఉన్న సమయంలో ఇశ్రాయేలీలు కదా, మరి వారి యొక్క జయం ఎట్టిదో, వారి యొక్క అధికారం ఎట్టిదో, వారి దేవుడు ఎటువంటి విజయాలు వారికి ఇస్తున్నాడో అవి గమనిస్తున్న దినాలలో గిబియోనీయులు వారంతటా వారే కదా ఇశ్రాయేలీలను వారి దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా అని వారు గ్రహించి ఇశ్రాయేలీలతో ఒక అండర్స్టాండింగ్ కి వచ్చేసినట్లుగా చూస్తాం. వారి యొక్క దేహాలు చాలా ఉన్నత దేహులట, వారు చాలా అందమైన వారట, చాలా శక్తి కలిగిన వారట. వారికి అప్పటికే వారికి ఒక ఆర్మీ ఉండిందట. వారికి చాలా మరి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. వారు కాపర్ ని ట్రేడ్ చేస్తూ ఉండేవారట. అటువంటి పరిస్థితులలో శక్తివంతులైన గిబియోనీయులు మరి ఇశ్రాయేలీల దేవుని గురించి తెలుసుకొని, యెరికో మీద దేవుడిచ్చిన విజయం ఎట్టిదో ఎరిగి, హాయి మీద దేవుడిచ్చిన విజయం ఎట్టిదో ఎరిగి యెహోషువ దగ్గరికి వచ్చి వారు ఏం చేశారంట, వారు ఒక ట్రీటీని సైన్ చేశారు. పీస్ ట్రీటీస్ చేసేవారు కదా ఆ దినాలలో. అలాగా వీరు కూడా ఇశ్రాయేలీలతో పాటు సమ్మతి పత్రాన్ని రాసుకున్నారని యెహోషువ గ్రంథంలో మనం చదువుతాం. వారు ఈ సమ్మతి పత్రం రాసుకొని ఇశ్రాయేలీలతో పాటు ఇశ్రాయేలీల దేవుణ్ణి పూజించడానికి, ఇశ్రాయేలీలకు హాని కలిగించకుండా ఉండడానికి, ఇశ్రాయేలీలతో పాటు ప్రత్యక్షపు గుడారపు పనులు చేయడానికి వారు ఒప్పందము చేసుకున్నట్లుగా కూడా గిబియోనీల గురించి మనం చదువుతాం. గిబియా అంటే కొండ అని అర్థం. వారు గిబియా అనే కొండను ఆనుకొని గుడారాలు వేసుకొని వారు జీవిస్తున్న వారు అని వారికి గిబియోనీలు అనే పేరు వచ్చినట్లుగా యెహోషువ గ్రంథంలో మనం చదువుతాం. వీరెంతో మరి సహకారులుగా ఇశ్రాయేలీలకు ఉన్నారు. అయితే సౌలు కదా ఆ రాజు మరి రాజ్యం చేస్తున్న దినాలలో గిబియోనీలతో యెహోషువ కాలంలో జరిగిన ఈ ట్రీటీని మరిచి ఇశ్రాయేలీలు లేక మనుషుల యొక్క సంతోషం కొరకు గిబియోనీలను హతము చేయడం ప్రారంభం చేసినట్లు చూస్తాం. వారి కుటుంబాలను, వారి కుమారులను గిబియోనీలను నాశనం చేయడానికి పూనుకొనినట్లుగా
సౌలును మనం చూస్తూ ఉన్నాం. అందుకే మరి దేవుడు కదా మరి ఎంతో న్యాయము కలిగిన వాడు, యథార్థవంతమైన వాడు, నీతి కలిగిన న్యాయాధిపతి అని మనం చదువుతాం. ఆయన కదా వారు ఇశ్రాయేలీలకు మరి గిబియోనీల పట్ల సౌలు చేసిన పనిని బట్టి దేవుడు దావీదు కాలములో ఇశ్రాయేలు మీద ఏం చేశాడట? కరువు తీసుకొని వచ్చనని ఈ మాటలో మనం చదువుతున్నాం. అవును, మన దేవుడు ఎంత నమ్మకమైన వాడో మనకి సారికి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. పాపము చూసి ఆయన సహించేవాడు ఎంత మాత్రము కాదు అని మనం చదువుతున్నాం కదా. ఆయన పాపులను ప్రేమించేవాడు కానీ పాపాన్ని సహించేవాడు కాదు. అది ఆయన వారైనా కదా దాన్ని సరి చేయడానికి ఆయన సారికి శిక్షను ఇశ్రాయేలీల మీదకి తీసుకొని వచ్చిన వాడుగా ఉన్నాడు. అవును, హెబ్రీ పత్రికలో మనకు తెలుసు కదా, తండ్రి తాను చేయు ప్రేమించు కుమారుని శిక్షించి దండించును అని చదువుతాం. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలీల పట్ల తన యొక్క కోపాన్ని, తన యొక్క శిక్షను సారికి పంపిస్తూ వస్తున్నాడు. అవును, వారు సరి చేసుకోవాలని, వారు ఆయన యొక్క ఉద్దేశాలు గ్రహించాలని, ఆయన పరిశుద్ధతను వారు జ్ఞాపకం చేసుకోవాలని ఆయన సారికి ఆయన వాక్యం ద్వారా వారికి ప్రత్యక్షమవుతూనే వచ్చాడు. ఆయన క్రియల ద్వారా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా వారికి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆయన వాక్కును కదా ఆయన యొక్క బిడ్డలకు ఆయన దయచేసిన వాడుగా ఉన్నాడు. అవును, ఇప్పుడు దావీదు కాలంలో కరువు కలిగినట్లుగా చూస్తా ఉన్నాం. దావీదు వెళ్లి ప్రార్థన చేసిన అనుభవం మనం ఈ మొదటి వచనాల్లో చూస్తాం. దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు గిబియోనీలతో చేసిన ఆ ట్రీటీ విషయం, సౌలు తన కుటుంబము చేసిన తప్పిదము విషయం దావీదుకు బయలుపరిచినట్లుగా చూస్తా ఉన్నాం. దావీదుతో మాట్లాడుతూ ఉన్న దేవుడు ఇశ్రాయేలీయులు కరువులో బాధపడుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేదు. దానిని సంధి చేయాలనుకున్నాడు, దాన్ని నివృత్తి చేయాలనుకున్నాడు, వారిని శ్రమకు విడిచిపెట్టాలనుకోలేదు. దావీదు ప్రార్థన చేయగా దేవుడు వారి పట్ల కనికరాన్ని చూపించాడు. గిబియోనీలను పిలిపించి దావీదు మీకు ఏది కావాలి అని అడిగినప్పుడు, వెండి బంగారాలు మాకు వద్దు, కానీ ఏ కుటుంబంలో ఉండేవారైనా మా కుటుంబాలు నాశనం చేయాలని కోరుకున్నారో వారి కుటుంబంలో మాకు 7 కుమారులను అప్పగిస్తే యెహోవా సన్నిధిలో మేము వారిని అప్పగిస్తామని, కోతకాల ఆరంభములో వారు కదా బలి అర్పించవలసిన హోమం అర్పించవలసిన దినాలలో ఈ కుమారులను మేము అప్పగిస్తామని కదా గిబియోనీలు అడిగినట్లుగా మనకి ఈ అధ్యాయంలో అర్థమవుతుంది కదా. కుమారులను అప్పగించమన్నప్పుడు రిస్పా కుమారులు 2 కదా, అలాగే మరి సౌలు కుమార్తె యొక్క కుమారులు 5 కదా తీసుకొని మరి వారిని కొండ మీద అర్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేశము మరి 3 సంవత్సరాల కరువులో ఉన్నప్పుడు దావీదు ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 7 మార్లు దినానికి ప్రార్థన చేసే అనుభవం దావీదు కలిగి ఉన్నాడు. ప్రభువుని ఆరాధించే అనుభవం 7 మార్లు ఉంటే 3 సార్లు మాత్రమే దావీదు ప్రతిదినము ప్రార్థన చేశాడు అని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, దావీదు ప్రార్థనా అనుభవం మాత్రమే కాదు కానీ పాపము విషయమైన ప్రాయశ్చిత్తాన్ని దేవుడు కోరుకుంటాడు అన్న సంగతి దావీదు బాగా ఎరిగి ఉన్నాడు. నిర్గమకాండంలో 22లో 1లో అన్నాడు, ఒకడు ఎద్దైనను గొర్రెనను దొంగిలించి అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులు, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇయ్యవలెను కదా. దావీదు దేవుని యొక్క ప్రాయశ్చిత్తపు మరి విధానాన్ని ఎరిగినవాడు, దేవుని యొక్క న్యాయ విధులు ఎరిగినవాడు, దేవుని యొక్క తీరు ఎరిగినవాడు దావీదు. అందుకే ప్రార్థన చేయగా కదా గిబియోనీలను పిలిపించి వారితో అంటున్నాడు, మీరు ఎలాగో దీని విషయమై ప్రాయశ్చిత్తం కలుగజేస్తారు, మేము ఏమి చేయాలి అని దావీదు వారిని అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని మనస్సు ఎరిగిన దావీదు గిబియోనీలు దావీదు కంటే, దావీదు యొక్క సైన్యము కంటే తక్కువ వారైనప్పటికీ కూడా దేవుని మనస్సును గ్రహించి గిబియోనీలను పిలిచి మీకు ఏది కావాలో చెప్పండి అని అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇంకొక విషయం కూడా దావీదు చేశాడు కదా, ప్రమాణము వలన మెఫీబోషెతును తప్పించాడు అనే మాట కూడా మనం చూస్తున్నాం. ప్రమాణం చేసిన యోనాతాను
వారికి ఈ అవకాశాన్ని ఇచ్చినట్లుగా ఈ యొక్క ప్రమాణం అని మనం చూస్తున్నాం. అవును కదా. నాకైతే యేసు ప్రభు వారి యొక్క సిలువలో ఇద్దరు దొంగలు జ్ఞాపకం వస్తా ఉన్నారు. ఎవరమ్మ వారిద్దరు? దొంగలిద్దరు కదా. ఒకరు మాత్రము ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. అవును, నీవు దేవుని కుమారుడవు అనే మాట ఎప్పుడైతే గుర్తించాడో కదా, ప్రభు అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉండువు అంటున్నాడు. అవును, నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళవలసిన ఇద్దరు దొంగలలో ఒకడు తప్పింపబడడానికి ప్రభువారి యొక్క ప్రమాణం ఎంత అవకాశంగా ఉండిందో మనం చూస్తా ఉన్నాం. అవును, ఈ దొంగ దేవుని సన్నిధిలో మరి కుమారుడైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అన్న మాటను గ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే దేవుని యొక్క కుమారుని అంగీకరిస్తారో వారు తప్పింపబడతారు, వారికి ప్రమాణము ఇవ్వబడుతుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును, మెఫీబోషెతు కూడా దావీదు ప్రమాణం చేశాడు. అవును, యోనాతానును బట్టి దావీదు మెఫీబోషెతును తప్పించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నీవు నేను కూడా ఇట్టి ప్రమాణముకు కదా అర్హులముగా ఉండాలి అనంటే పంపబడిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచాలని దైవవాక్యం సెలవిస్తా ఉంది. అమ్మా, ఇంకనూ ప్రభువుని అంగీకరించని వారు అనుగ్రహింపబడిన కుమారుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి అరుదెంచిన కుమారుడు కదా. మరి దేవుని కుమారుడే మానవుని కుమారునిగా ఈ లోకంలో జీవించిన వాడుగా కదా, తను తానే అప్పగించుకునిన వాడుగా నీ కొరకు నా కొరకు ప్రమాణాన్ని అనుగ్రహిస్తూ ఉండగా కదా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? లేని ఎడల కదా, కుమారుని అంగీకరించని ఎడల, కుమారుని ముద్దు పెట్టుకొనని ఎడల ఆయన కోపించును అనే మాట చదువుతున్నాం కదా. అలాగైతే మనం కదా కుమారుని అంగీకరించకుండా ఉన్నట్లయితే నిత్య నరకాగ్ని గుండానికి శాపానికి వారసులం అవుతామని జ్ఞాపకం చేసుకోవాలి. రిస్పా అంటే అర్థం ఏంటో తెలుసా? చాలా అద్భుతమైన అర్థం రిస్పా కలిగి ఉంది. రిస్పా అంటే హాట్ స్టోన్ అని అర్థం. ఎవరైనా దీని గురించి ధ్యానం చేశారేమో నాకు తెలియదు, కానీ రిస్పా అంటే హాట్ స్టోన్ అని అర్థం. బర్నింగ్ కోల్ అని కూడా అన్నారు. ఏంటది? బర్నింగ్ కోల్ అని అన్నాడు. అబ్బా, ఎంతగా మండుతుందో, ఎర్రగా ఉంది ఈ రిస్పా కదా. ఎంత మరి కోపముతో నింపబడి ఉందో, ఎంత ఆవేదనతో నింపబడి ఉన్నదో. బర్నింగ్ కోల్ అని అర్థం కలిగిన పేరు రిస్పాకు కలిగినట్లుగా చూస్తున్నాం. పేరు మాత్రమే కాదు, తన తీరు కూడా షీ వాజ్ ఎ బర్నింగ్ కోల్ కదా. ఎంత మరి మాదిరికరమైన వ్యక్తిత్వం కలిగిన రిస్పా మన జీవితాలకు ఎంత ప్రోత్సాహకరమో కదా. ఆల్ ద టైమ్ వి నీడ్ టు బర్న్ లైక్ ఏ కోల్ అని దైవవాక్యం సెలవిస్తా ఉంది. అవును, ఎప్పటి వరకు ఆమె బర్న్ అయిందో తెలుసా? వర్షము వచ్చినంత వరకు, టిల్ ద డే ఆఫ్ రెయిన్ అనే మాట నన్ను ఎంతగానో ఆకర్షించింది. మిమ్మల్ని కూడా ఈ వర్షం కొరకు ఎదురు చూచేవారిగా మనం ఉండాలని, సిద్ధపరచాలని, ప్రోత్సహించాలని ఆశపడుతూ ఉన్నాను. అవును, బర్నింగ్ కోల్, కాలుతున్న రాయి, ఎర్రనిదిగా ఉంది. తండ్రి పేరు అయ్యా అని వ్రాయబడింది. అయ్యా అంటే చరిత్రలో చూస్తే ఏషావు సంతానానికి చెందినవారు అని మనం చదువుతాం మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో. అలాగే ఈ వంశావళిలో పుట్టిన ఈ యొక్క రిస్పా కదా ఒక ఉపపత్నిగా ఉంది కదా, ఒక రెడ్ స్టోన్ గా ఉంది, బర్నింగ్ గా ఉంది కదా. తన జీవితం కూడా ఎంతో మరి మండుతున్నట్లుగా గమనిస్తా ఉన్నాం. అవును, మండుతున్న ఈ యొక్క రాయి లేక కోల్ లేక బొగ్గు లేక నిప్పు అనేది మన జీవితాలకు ఎంతో మరి మాదిరికరమైన అవసరమైన పాఠాన్ని నేర్పించేదిగా కూడా ఉనింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం మనకి జ్ఞాపకం వస్తుంది కదా. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను కదా. ఎ లైవ్ కోల్ కేమ్ ఇన్ టు ద హ్యాండ్ అంటున్నాడు. ఇట్ వాస్ టేకెన్ ఫ్రమ్ ద ఆల్టర్ అని ఇంగ్లీష్ లో రాయబడి ఉంది. అవును, బలిపీఠము మీద నుండి పంపబడిన ఒక కారు కదా, కారుతో తీసిన నిప్పు కదా.
యెషయా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, మూర్ఛిల్లి పడిపోయి ఉన్నప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేనే రీతిగా ఈ యొక్క పరిశుద్ధతను చూడగలను కదా, ఈ దేవుని నేను చూడలేను అని యెషయా అనుకున్నప్పుడు కదా, పరలోకము నుండి పంపబడిన ఒక కారు నిప్పు కదా ఏం చేసింది, యెషయా యొక్క పెదవులు ముట్టినప్పుడు కదా నీవు ఇక పవిత్రుడవు అనే మాట మనం చూస్తున్నాం. బలిపీఠము మీద నుంచి తీయబడి పంపబడిన నిప్పు, అవును అదే కుమారుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధపరచబడి కదా వాళ్ళ వాక్కుగా, దేవుని యొక్క వాక్కుగా ఈ లోకానికి దిగి వచ్చి మనల్ని పవిత్రపరచడానికి సమర్థవంతమైన కారు నిప్పుగా ఈ లోకానికి వచ్చిన మన ప్రభువు తన యొక్క వాక్యము మనల్ని పరిశుద్ధపరచేది అని దైవ వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అవును, అట్టి నిప్పు చేత ఆయన మనల్ని దర్శించిన వాడు, అట్టి నిప్పు చేత మనల్ని పవిత్రపరచిన వాడు కదా. ఏదైతే అపవిత్రమైనదో ఈ లోకంలో వాటన్నిటినీ కూడా శుద్ధి చేయడానికి సమర్థవంతమైన నిప్పు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం చూస్తూ ఉన్నాం. అవును, ప్రకటన 8:5లో ఆ దూత ధూపార్తి తీసుకొని బలిపీఠము పైనున్న నిప్పులలో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగెను. 3వ వచనం, సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలు తో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ధూప ద్రవ్యములతో పొగ కదా పరిశుద్ధుల ప్రార్థనలు బంగారు పాత్రలో ఉంచబడ్డాయని చూస్తా ఉన్నాం. ఇవి బలిపీఠపు కదా మరి ద్రవ్యములతో కలుపబడినట్లుగా చూస్తా ఉన్నాం. అట్టి పరిశుద్ధుల ప్రార్థనలు ఆయన ఆగ్రానించిన వాడుగా ఉన్నట్లుగా ప్రకటన గ్రంథంలో చదువుతున్నాం. అవును, పరిశుద్ధుల ప్రార్థనలు ఎంత శక్తి కలిగినవో కదా, అవి ఎంతగా ప్రధాన యాజకునితో పాటు హోమముగా అర్పింపబడిన ధూప ద్రవ్యములకు సమానములు అని చదువుతున్నాం. ఈ ప్రార్థనలు ఎప్పుడైతే కలపబడ్డాయో అక్కడ నుండి పంపబడిన ఈ నిప్పులు లేక జడ్జ్మెంట్ లేక తీర్పు 7 దూతల చేతిలో పెట్టాడట. అవును, దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించేదిగా ఉంది, దేవుని యొక్క మనస్సును కదా అది ఆకర్షించేదిగా ఉంది. అవును, ఆ వారి యొక్క ప్రార్థన ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు. వారి ప్రార్థన వలననే ఏం జరుగుతుందట, భూమి మీదకు తీర్పు వస్తుందట. మన ప్రార్థనలకు సాదృశ్యంగా ఉన్న ఈ నిప్పు కదా మనము హోమముగా అర్పించవలసిన వారంగా ఉన్నామని దైవవాక్యం సెలవిస్తా ఉంది. అవును, యెహెజ్కేలు 10:2లో అన్నాడు, అప్పుడు అవిసనార బట్ట ధరించుకొనిన వానితో యెహోవా కెరూబు క్రింద ఉన్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్య ఉన్న నిప్పుల చేతి నిండా తీసుకొని పట్టణము మీద చల్లమని సెలవీయగా నేను చూచునంతలో అతడి లోపలికి పోయెను అని చదువుతున్నా. అవును, తీర్పుకు సాదృశ్యంగా ఉన్న ఈ నిప్పులు కదా అవిసనార బట్టలు ధరించిన వాని చేతిలోనికి ఇవ్వబడ్డాయట. అవును, కుమారుడైన యేసుక్రీస్తు వారే తీర్పు తీర్చడానికి అధికారం కలిగిన వాడుగా ఈ భూమి మీదకు పోయడానికి నిప్పులు ఆయన చేతిలోకి అనుగ్రహింపబడుట చూచాడని యెహెజ్కేలు చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చక్రముల మధ్యలోనికి వెళ్ళాడు, కింద ఉన్న నిప్పులు తీసుకున్నాడు కదా, ఎవరికి ఇచ్చాడు, అవిసనార బట్ట ధరించుకున్న ద మ్యాన్ విత్ ద క్లాత్ ఆఫ్ లెనిన్ అన్నాడు. అవును, అట్టివానికి అధికారం అనుగ్రహింపబడింది, తీర్పు తీర్చడానికి అధికారం అనుగ్రహింపబడింది. చూస్తూ ఊరుకునే దేవుడు కానే కాడు కదా, లోకాన్ని కదా ఆయన నిప్పుతో కాల్చివేసే దినాలు సిద్ధంగా ఉన్నాయని దేవుడు తన ప్రవక్తల ద్వారా రాస్తూనే వచ్చాడు, సెలవిస్తూనే వచ్చాడు కదా, మరి మాట్లాడుతూనే వచ్చాడని చూస్తాం. లూకా సువార్త 12:49లో కుమారుడైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇది వరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. ఒక మాట చదువుదాం. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం, 12:49 చదివాను. లూకా సువార్త 12:49. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనం చదువుతాం. కుమారుడైన యేసుక్రీస్తు వారు
చదుదామా? నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇది వరకే రగులుకొని మండవలంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. వాస్తవంగా నేను భూమి మీదకు అగ్ని వేయాలనుకున్నా, వాస్తవమే రగలాలనుకున్నా, కానీ నేను పొందవలసిన బాప్తిస్మము ఒకటి ఉన్నది. అప్పటి వరకు నాకేముందంటున్నాడు? నేనెంతో ఇబ్బంది పడుచున్నాను అంటున్నాడు కదా. అవును, తీర్పు రాకంటే ముందే ఏమవ్వాలి? శ్రమల బాప్తిస్మము పొందాలి, సిలువ బాప్తిస్మము నేను పొందాలి. అదే నాకు ఇబ్బందిని కలుగ చేస్తుందని కుమారుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అవును, ఎంత శ్రమ, ఎంత వేదన కదా. శ్రమ నుండి తప్పించడమే కుమారుని యొక్క లక్ష్యం. అందుకే శ్రమల బాప్తిస్మము తీసుకోవడానికి ఆయన వేతన పడిన వాడుగా ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. మొదటి రాజుల గ్రంథం 19:6లో అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అవును, ఏలియా యొక్క మరి ప్రయాణంలో నిరుత్సాహము కదా. ఏలియా ఇక చాలు, నేను వెళ్ళిపోతాను, నేను నా యొక్క పితరుల కంటే గొప్పవాడిని కాదని ప్రార్థన చేస్తున్నప్పుడు కదా, దేవుడు ఏం చేశాడు? తన దూతతోటి పంపించాడు. ఏం పంపించాడమ్మా? తల దగ్గర ఉందట. ఏంటది? నిప్పులతో కాల్చబడిన అప్పము తల దగ్గర ఉంచబడింది. అవును, జీవాహారమై ఉన్న ప్రభు కదా, ఆయన నిప్పులతో కాల్చబడి పంపబడిన ఆహారం. నేనే జీవాహారమై ఉన్నాను, నా యొద్దకు నేనిచ్చు ఆహారము తినేవాడు ఎన్నడూ ఆకలి కొనడు అని మనం చదువుతున్నాం. అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఈ కాల్చబడిన అప్పముగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన బిడ్డలను ఆయన ఓదార్చడానికి, ఆయన బిడ్డలకు ఆయన జీవం ఇవ్వడానికి, విలువ మరి ప్రయాణము చేయలేనంత భారము వారి ఎదుట ఉండగా ఏలియాను బలపరిచిన దూత కదా, నిప్పుల చేత కదా కాల్చబడి పంపబడిన అప్పం, అభిషేకము చేయబడి పంపబడిన జీవాహారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మ చేత, శక్తి చేత, బలము చేత ఏర్పాటు చేయబడిన జీవాహారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం చూస్తా ఉన్నాం. ఇట్ ఈస్ ఎ ఫైర్ ఆఫ్ స్పిరిట్ అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. ఇటువంటి ఆహారం, అవును, మొదటి రాజుల గ్రంథం 18:38లో మరి నిప్పు మనం చదువుతాం. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువు కట్టెను, రాళ్లను బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేసెను. వీటన్నిటిని వివరించడానికి సమయం సరిపోదు, కానీ ఈ నిప్పు పరలోకం నుండి దిగి వచ్చింది కదా, అగ్నిగా దిగి వచ్చింది, కిందకు దిగి వచ్చింది. ఏలియా ఏర్పాటు చేసిన ఆ యొక్క బలి కొరకై కదా, మరి దాన్ని పూర్తిగా మరి కాల్చివేయడానికి దిగి వచ్చింది. బయలు ప్రవక్తలు ప్రార్థించారు, తమను తాము కొట్టుకున్నారు, దాదా ఎన్నో ప్రయత్నాలు చేశారు, కేకలు వేశారు, దినమంతా సాయంత్రం వరకు చేశారు. కానీ సాయంకాలము దహన బలి వేళలో కదా ఏలియా ఏం చేశాడటమ్మా? బలిని ఏర్పాటు చేసినప్పుడు ఆ దహన బలిని అంగీకరించడానికి, ఆ దహన బలిని తుత్తునియలుగా కాల్చి వేయడానికి యేసు ప్రభు వారు కదా పరలోకం నుండి దిగి వచ్చిన వాడుగా మనం గమనిస్తూ ఉన్నాం. అవును, భూ సంబంధమైన వాటన్నిటినీ కాల్చివేశాడు, నీళ్లు కూడా ఆవిరి చేశాడు. అవును, మరణము యొక్క బలము గల వానిని మరణము చేత జయించడానికి కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. అవును, లోకం మీద, శరీరం మీద, లోకంలో ఉండే సమస్తం మీద జయం పొందిన కుమారుడైన యేసుక్రీస్తు వారు సిలువ ద్వారా మాత్రమే సంపూర్ణమైన జయం. ఇట్ ఈస్ ద క్రూసిఫిక్షన్, ద ఫైర్ ఆఫ్ క్రూసిఫిక్షన్ ఆన్ ద కాల్వరీ అని మనం చదవచ్చు. అవును, అట్టి నిప్పుగా కదా, మండుతున్న నిప్పుగా మన దేవుడు ఉంటుండగా కదా, ఆయన సిలువలో కాల్చబడి కదా ఈ మన కొరకై అప్పగించుకొని ఉంటుండగా, కాల్చబడిన అప్పముగా ఆయన మన కొరకై అనుగ్రహింపబడి ఉంటుండగా కదా, బ్రిస్పా యొక్క అనుభవాలు వీటిలో మనం జ్ఞాపకము చేసుకోవచ్చు. ఆయన యెహోవాయే దేవుడు అని ఈ యొక్క ఆరాధన ద్వారా, ఈ యొక్క బలి ద్వారా ఏమని అర్థమైంది? రెండు మనస్సులు కలిగిన వారికి స్థిరమైన మనస్సు వచ్చిందట. అంత మాత్రమే కాదు, వారు యెహోవాయే దేవుడు అని
ప్రచురం చేసినట్లుగా మనం చదువుతున్నాం. అలాగైతే ఆరాధన, మన ఆరాధన ఏమై ఉండాలి? ప్రభు సన్నిధిలో మనం అప్పగించే ఆరాధన మండే ఆరాధనగా ఉండాలి కదా. కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎట్టి ఆరాధన దేవునికి అప్పగించాడు, అట్టి ఆరాధన బర్నింగ్ వర్షిప్ గా మన ఆరాధన ఉండాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అవునెట్టి అనుభవాలు మరి రిస్పా జీవితంలో కూడా మనం చూస్తాం. అదే రిస్పా కంటే ఉన్నతమైన అనుభవం కలిగిన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఒక బర్నింగ్ స్టోన్ గా, ఒక హాట్ స్టోన్ గా కదా ఆయన మన కొరకు అప్పగించబడ్డాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. శరీరధారి అయిన దినాలలో హెబ్రీ 5:7 కదా ఆయన మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడెను కదా. మరణము యొక్క బలము గల వానికి తను తాను అప్పగించుకున్నాడు, విడిపించగలిగిన వానికి తను తాను అప్పగించుకున్నాడు. రిస్పా కూడా కదా దావీదు ఎంత గొప్ప మహారాజు రిస్పా ఎరిగి ఉన్నది. గిబియోనీల కంటే శక్తి గలవాడు అని దావీదుని గురించి తెలుసుకొనే ఉన్నది. కానీ దావీదు చేసిన తప్పిదం, సౌలు చేసిన తప్పిదం మాత్రమే కాదు గాని దావీదు కూడా కుమారులను చెట్ల మీద వేలాలు తీసి సమాధి చేయడానికి మర్చిపోయిన దావీదు ధర్మశాస్త్రానికి విరోధంగా కదా మరి దేవుని యొక్క కోపం చల్లార్చడానికి గిబియోనీల యొక్క ఆశ మేరకు రిస్పా కుమారులను అలాగే మెరాబు కుమారులను చంపి మరి చెట్ల మీద వ్రేలాడదీసిన తరువాత వారిని సమాధి చేయడం మర్చిపోయిన దావీదు he didn't accomplish the work completely కదా. మరి దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి దావీదు మర్చిపోయిన వాడుగా ఉన్నప్పుడు కదా రిస్పా దావీదు దగ్గరికి వెళ్ళి మొరపెట్టలేదు. కానీ దేవాతి దేవుడు, న్యాయకర్త అయిన దేవుడు, నిజముగా నీతి కలిగిన న్యాయాధిపతి అని ఎరిగి కదా ధర్మశాస్త్రము ఎరిగిన రిస్పా కొండ మీదకు ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తా ఉందమ్మా, గోనె పట్టతో సహవాసము చేసినట్లుగా గమనిస్తా ఉన్నాం. అందుకే అంగీకరింపబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఉన్న దినాలలో కన్నీళ్లతో మహారోదనతో తను తాను అప్పగించుకున్నాడు. ఎవరికట? మరణము నుండి విజయం అనుగ్రహింపగలిగిన వానికి ప్రార్థనలు చేశాడు, కన్నీళ్లు అప్పగించాడు అని చూస్తున్నాం. అందుకే అంగీకరింపబడ్డాడు. నీవు నేను కూడా కదా సజీవ యాగంగా యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ వీ నీడ్ టు బి కదా సరెండర్ టు ద లార్డ్ అని రోమా 12:1 అన్నాడు. ఏమన్నాడు? పరిశుద్ధతయు కదా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరం ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమిలాడుకొనుచున్నానని పౌలు రాస్తా అన్నాడు. అవును, మనల్ని మనమే యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్ కదా మన జీవితాల్లో దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలని ఆయన మనల్ని ప్రోత్సహిస్తా ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు వంటి సమర్పణ మనం కూడా కలిగి ఉండాలని వీ నీడ్ టు బి కదా సరెండరింగ్ అవర్ సెల్స్ కదా మన యొక్క శరీరాలు దేవునికి యాగముగా అప్పగించుకోవాలని, సజీవ యాగంగా అప్పగించుకోవాలని, సజీవమైన రాళ్ల వలె మనం ఉండాలని ఆయన మనల్ని కడుతున్నాడని కూడా మనం పేతురు పత్రికలో చదువుతాం. అట్లాగైతే సజీవమైన కదా మరి యాగమై ఉండడానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు కదా కుమారుని పోలిన సమర్పణ మనం కలిగి ఈ భూమి మీద ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయ్యా కుమార్తె అయిన ఈ రిస్పా షీ వాస్ నాట్ ఓన్లీ కదా ఏ హాట్ స్టోన్ కదా. ఇక్కడ మనకు కొన్ని మాటలు ఆమె గురించి మనం ధ్యానం చేయవచ్చు. అయ్యా కుమార్తె అయిన రిస్పా అని మీకు చెప్పాను, ఆమె ఏదోమీయురాలని చెప్పాను. షీ వాస్ ఎ రెడ్ ఉమన్ అని మనం చెప్పొచ్చు. ఏదోమీయులు ఎర్రని వారు అని వ్రాయబడింది కదా. ఏసావు సంతానము కలిగిన వారు. ఇతను అయ్యా అనే అతను ఏసావు భార్యలలో ఒకనికి తండ్రి అని మనం చదువుతాం. ఆదికాండం 25:5 మొదటి దినవృత్తాంతములు 1:40 మనం చదువుతాం. వీరిని హోరీయులు అని కూడా వ్రాయబడ్డారు. ద రెడ్ మ్యాన్ ఆర్ ద రెడ్ స్టోన్ అని కూడా వీరిని గూర్చి మనం చదువుతాం. వీరు ఆల్రెడీ మరి వారి యొక్క నాశనాన్ని గురించి, వారి యొక్క తీర్పును గురించి ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయంలో మనం ఎదోమీయుల యొక్క చరిత్రను దేవుడు ఏ రీతిగా మరి సంపూర్ణంగా వారిని ఇది చేశాడో మనం చదువుతాం.
వారు సొలొమోను యొక్క దేవాలయాన్ని పడగొట్టుటలో వారు కూడా ఒక పాత్ర వహించిన వారు అని కూడా మనం చదువుతాం. అలాగే హేరోదు కూడా ఏదోమీయుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ హేరోదు రాజు రెండవ మందిరము కట్టబడే యెరూషలేము మందిరం కట్టడానికి ప్రాముఖ్యమైన పాత్ర వహించిన వాడు అని కూడా మనం చదువుతాం. అవును, ఈ ఎర్రనిదైన ఈ రిస్పా కదా, అవును, నీ పాపము ఎలా ఉంది, ఎలా ఎర్రనిగా ఉంది, గొర్రెబొచ్చు వలె ఎర్రనిదైనను అది హిమము వలె తెల్లబడును అని చదువుతున్నాం. ఎర్రని వారు కదా, ఈ రిస్పా తెల్లనిదిగా చేయబడినట్లుగా మనం గమనించవచ్చు. అమ్మా, మన పాపములు ఎర్రనివిగా ఉన్నాయి, మనము కూడా ఎర్రని వారిగా ఉన్నాం, కానీ ఆయన మనల్ని తెల్లని వాడిగా చేయడానికి కుమారుని యొక్క రక్తము చిందించినట్లుగా మనం ఎరుగుదాం కదా. ఎవరైనాను ఆయన వైపు తిరిగి కదా, రండి మనము వివాదము తీర్చుకుందాము అంటున్నాడు. అవును, మీ పాపములు ఎర్రమైనను నేనేం చేస్తాను, హిమము వలె తెల్లనివిగా చేస్తాను అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం 2:17 జయించిన వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును ఇస్తాను అంటున్నాడు. అవును, తెల్లని రాయిని నేను ఇస్తా. ఎవరికి? చివరి వరకు జయించిన వారికి, చివరి వరకు సహించిన వారికి, దేవుని కొరకు నిలబడిన వారికి ఆయన ఏమిస్తాడు? తెల్లని రాయిని ఇస్తాడు. యాజ్ ఎ రెడ్ స్టోన్, యాజ్ ఎ రెడ్ ఉమన్ కదా రిస్పా ఉండింది, కానీ ఆమె తెల్లనిదిగా చేయబడగలదు అని దైవ వాక్యం సెలవిస్తుంది. నీవు నేను కూడా మండుతున్నే వారంగా ఉన్నాం, కానీ ఆయన చివరకు మనకు తెల్ల రాయిని ఇస్తాడు. అవును, మనము జయించే వారంగా ఉన్నప్పుడు ఆయన తెల్లని రాయిని మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దాని మీద ఒక క్రొత్త పేరు ఆయన మనకు ఇచ్చేవాడు. అది మనకు తప్ప మరి ఎవరికి తెలియదని దైవ వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమె యొక్క సౌలు యొక్క ఉపపత్ని అని వ్రాయబడింది కదా. సౌలు యొక్క ఉపపత్ని భార్య యొక్క స్థానాన్ని పొందిలేదు. దావీదు సౌలుకు భార్య ఉండింది కానీ ఉపపత్ని కూడా ఉండింది కానీ కదా, ఆమె కేవలం ఉపపత్నిగా మాత్రమే ఉండింది. అయితే ఆమెకి 2 కుమారులు ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. ఆమె లెక్కించడానికి వీలు కలిగిన స్థానంలో ఆమె లేదు. కానీ ఈ సౌలు కుటుంబాన్ని ద్వారా జరిగిన పాపము కొరకు ప్రాయశ్చిత్తంగా ఉండడానికి 2 కుమారులను తను ఇవ్వవలసిన పరిస్థితి ఆమె జీవితంలో కలిగినట్లుగా చూస్తా ఉన్నాం. కానీ దేవాతి దేవుని నమ్ముకునింది, ధర్మశాస్త్రము ఆమె హృదయంలో దాచిపెట్టుకునింది. అందుకే దావీదు చేసిన తప్పిదం, సౌలు చేసిన తప్పిదం తను కదా, దాన్ని నివృత్తి చేయడం కోసం, దాన్ని ప్రాయశ్చిత్తం కలుగ చేయడం కోసం తన్ను తానే కొండ మీదకు కదా తను తానే అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవాతి దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎరిగింది. సాయంకాలం కల్లా సమాధి చేయబడవలసిన ఈ యొక్క కదా మరి డెడ్ బాడీస్ ని కాపాడడానికి తను తాను అప్పగించుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. యాజ్ ఎ మదర్ వి అండర్స్టాండ్ హర్ పర్సీవరెన్స్ కదా. అవును, ఆ యొక్క భయంకరమైన సమాధి చేయబడవలసిన ఆ యొక్క మరి శవాలను కాపాడడానికి తను తాను ఏ రీతిగా ఆ యొక్క కొండ మీద అప్పగించుకునిందో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రీతిగా ఆమె అప్పగించుకోవడానికి కారణాలు 2. ఒకటి, తన కుమారుల యొక్క శవాలు పూడ్చపెట్టబడాలి. రెండవది, ఇశ్రాయేలు మీద కరువు ఇంకా తీరినది కాదు. అవును, గిబియోనీలు అడిగారు, దావీదు అప్పగించాడు, కానీ కరువు నిలిచి ఉన్నట్లుగా గమనిస్తున్నాం. ఇంకా శాపము తీర్చబడలేదు అని మనం చదువుతున్నాం. ఈ శాపము తీర్చబడాలి, మరి దేశము సుభిక్షం అవ్వాలి, యెరూషలేము కాపాడబడాలి అంటే ఈమెం చేయాల్సి వస్తుంది? విజ్ఞాపనము చేయవలసినదిగా ఉండింది. కొండ మీద ఒంటరిగా ఉండవలసినదిగా ఉండింది. గోనెపట్ట మీద కూర్చుండవలసినదిగా ఉండింది కదా. ఆకాశ పక్షుల నుండి శవాలను కాపాడుతూ ఉంది, జంతువుల నుండి కదా మరి మృగాల నుండి వాటిని రాత్రి వేళ కాపాడుతూ ఉంది. రాత్రి పగలు యెరూషలేము యొక్క క్షేమం కొరకు తను తాను అప్పగించుకొనినదిగా రిస్పాను మనం చూస్తా ఉన్నాం. టు కంప్లీట్ ద ఇన్కంప్లీట్ వర్క్ కదా. ఏం చేస్తా ఉంది? టు అకంప్లిష్ ద ఇన్కంప్లీటెడ్ వర్క్. ఈ 2 పనులు ఇన్కంప్లీట్ గా ఉండిపోయాయి. శాపము నిలిచిపోయి ఉన్నది కదా, ఇంకా యెరూషలేము జోగుతూ ఉన్నది శాపం క్రింద. దాని కొరకు ఆమె ఏం చేస్తా ఉంది? విజ్ఞాపన చేస్తా ఉంది. ఈజ్ ఇట్ నాట్ అవర్ పార్ట్ టు
టు ఆల్సో టు కంప్లీట్ ద ఇన్కంప్లీటెడ్ వర్క్. పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు నందు మిగిలిచి వేయబడిన శ్రమలు నా యందు నేను సంపూర్ణము చేసుకొనుచున్నాను. భూమి మీద మనకి దేవుడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండుట నాకు మరి మేలని నేను అనుకుంటున్నాను, కానీ సువార్త ప్రకటింపబడవలెనంటే నేను ఇంకా నిలిచి ఉండుట అవసరమని నేను గ్రహిస్తున్నాను అంటున్నాడు. అవును, నేను క్రీస్తు కొరకు కదా ఆ పనిని సంపూర్ణముగా జరిగించుట కొరకు నేను ఈ భూమి మీద బ్రతికి ఉన్నాను. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అంటున్నాడు. అవును, తన వారు రక్షించబడవలనని పౌలు ఎంతగానో ప్రయాసపడినట్లుగా మనం చూస్తున్నాం. తన యొక్క జీవితాన్ని వెచ్చించినట్లుగా చూస్తున్నాం. తన ప్రాణము ఎంత మాత్రము యోగ్యమైనదిగా ఎంచుకొనుట లేదు అని చెప్తున్నాడు. మన జీవితంలో మనం ఏ రీతిగా ఉన్నాం? మన దృష్టి, మన యొక్క గోల్ ఏమై ఉన్నది కదా? తీర్పు వాకిట నిలిచి ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. ఈ సమయంలో మరియ నాకు జ్ఞాపకం వస్తా ఉంది కదా. కుమారుడైన యేసుక్రీస్తు వారు అక్కడే నిలిచి ఉండుట, సిలువ వేయబడుతూ ఉండగా కుమారుడు యేసు ప్రభు వారు చూచారు, మరియను చూచారు, యోహానును చూచారు. ఇదిగో అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని యోహానుకు అప్పచెప్తూ ఉన్నాడు. తల్లి అయిన మరియ అక్కడ నిలిచుండి సిలువ యొద్ద ప్రభు యొక్క భయంకరమైన శిక్షా కాలాన్ని తన కళ్ళతో చూస్తా ఉంది కదా. వ్రేలాడుతూ, మ్రానుకు వ్రేలాడుతూ శాపగ్రాహి కదా భయంకరమైన శిలువ మరణము పొందుతున్న కుమారుని చూచినప్పుడు సిమియోను ప్రవచించిన ప్రవచనం మరియకు జ్ఞాపకం వచ్చింది కాబోలు కదా. కడుపులో నుండి తన యొక్క ఖడ్గము దూచుకున్నంత వేదన మరియ కూడా పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కుమారుడైన యేసుక్రీస్తు వారు మన పాపము కొరకు కదా తను తానే రిక్తునిగా చేసుకునినప్పుడు ఎటువంటి కారణం లేకుండా నిష్కారణంగా కుమారుడు వ్రేలాడబడుతూ ఉండగా నీవు నేను ఎక్కడ ఉన్నాం? మన ప్రార్థన ఎక్కడ ఉన్నది? మన యొక్క స్థానం ఎక్కడ ఉన్నది? మన యొక్క మనసు ఎక్కడ ఉన్నది? మరియా అయితే కుమారునితో ఉన్నింది కదా. అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగివచ్చు వరకు మరియా వారితో ఉండింది. అవును, ఆదరణకర్త వచ్చు వరకు, తొలకరి వర్షము కురియు వరకు మరియా అక్కడ ఉండింది. అవును, మన జీవితంలో కూడా కడవరి వర్షం కొరకు వేడుకునే వారిగా ఉండాలని జకర్యాలో మనం చదువుతున్నట్లుగా మనము కూడా వేచి ఉండే వారిగా ఉండాలి. కడవరి కాలము వరకు సంపూర్ణమైన విడుదల కొరకు తీర్పు కదా, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన తీర్పు మన కుమారుల మీద పడబోతూ ఉంటుండగా నీవు నేను కదా అర్పింపబడిన కుమారునితో పాటు, సిలువ వేయబడిన కుమారునితో పాటు నీవు నేను కూర్చుండవలసిన వారం కాదా కదా. మనం ఎప్పటి వరకు వీ హ్యావ్ టు స్టాండ్ దేర్, ఎప్పటి వరకు టిల్ ఇట్ రెయిన్స్ అనే మాట మనం చూస్తున్నాం. అవును, సిలువ వేయబడిన ప్రభుతో మాత్రము మరియ ఉండడం మాత్రమే కాదు, మగ్దలేని మరియ కదా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు కొరకు, కుమారుని కొరకు మరియ ఎక్కడ ఉండిందమ్మా? సమాధుల యుద్ధ ఉండింది. అవును, షీ వాస్ వెయిటింగ్ ఫర్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రథమ ఫలముగా ఉండడానికి మృతులలో నుండి లేచిన కుమారుని కొరకై ఎదురు చూచిన తల్లులు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన జీవితంలో మనం ఎక్కడున్నాం? కుమారునితో పాటు ఉన్నామా? కుమారుని సిలువతో పాటు మనం ఉన్నామా? కుమారుని యొక్క పునరుద్ధానంతో పాటు మనం ఉన్నామా కదా. మన ప్రార్థన, మన యొక్క ఎదురు చూపు దేని కొరకై ఉండాలో దైవ వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. We need to wait for the redemption. అవును, we need to wait for the last drop of rain అంటున్నాడు. అవును, రిస్పా అయితే వర్షం కొరకై వేచి ఉండింది. ఒంటరిగా ఉంది. షీ హ్యాడ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సెపరేషన్. ఒంటరిగా వెళ్ళింది కదా, కొండ మీద కూర్చునింది, గోనె పట్ట తీసుకుని కూర్చునింది 6 నెలలు కదా. ఎప్పుడటది? యవ్వల కోత కాలం ఆరంభంలో వారు మరణమయ్యారట, వర్షం వచ్చే వరకు అంటున్నాడు. కోత కాలంలో దేవుడు నియమించిన ఆ యొక్క కోత తీసుకొని దేవుని సన్నిధిలో వారు పండుగ ఆచరించాలని నిర్గమకాండంలో మనం చదువుతాం. కానీ ఆ కోత కాలంలో వారి యొద్ద పంట లేదు కానీ కదా, బలిగా అర్పించడానికి, ప్రాయశ్చిత్తం కలుగు చేయడానికి కుమారులు అప్పగింపబడినప్పుడు కదా రిస్పా ఏం చేస్తాం? ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చదువుతున్నాం. ఆ ప్రార్థన జరిగించడానికి తను తానే కొండ మీదకు వెళ్ళిపోయి సెపరేట్ చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రార్థనకు గోనె పట్టు ధరించినదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తగ్గింపు జీవితం కలిగి దేవుని సన్నిధిలో
తను తానే అప్పగించుకునినప్పుడు ఆమె చేసిన పని దావీదుకు వినబడెను అనే మాట కూడా మనం చదువుతున్నాం. అవును, మన ప్రభు వారి యొక్క ప్రార్థన యోహాను సువార్త 26:39లో సాగిలపడి గచ్చమనే తోటలో కదా, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే జరుగనిమ్ము అని ప్రార్థించెను అని చదువుతున్నాం. అలాగైతే మన ప్రభువారు మన పక్షంగా ఆయన చేసిన ప్రార్థన విజ్ఞాపన, ఆయన యొక్క చెమట రక్త బిందువులుగా మార్చబడిన విజ్ఞాపన ఆయన చేసి ఉంటుండగా నీకు నాకు ఆయన కలిగించిన రక్షణ సమాధానం ఎంత ఆశ్చర్యకరమైందో మనం చూస్తున్నాం. అవునుగా, మరి గోనెపట్ట లేకుండా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన అనుభవాలు లేవు. దావీదు గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దూత ఏం చేశాడట? కత్తిని తిరిగి వరలో పెట్టుకునేను అనే దినవృత్తాంతముల గ్రంథంలో చూస్తాం. దేవుని యొక్క కోపాన్ని చల్లార్చేది గోనెపట్ట అని ఎరిగి ఉన్న రిస్పా, తగ్గించుకొనిన రిస్పా, తను తాను అప్పగించుకొనిన రిస్పా, సెపరేషన్ అండ్ సబ్మిషన్, ఈ రెండు అనుభవాలు లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం సాధ్యం కాదని ఎరిగి ఉన్న రిస్పా. అలాగైతే అడ్డుపడిన మోషే కదా, అడ్డుపడిన నెహేమియా, అడ్డుపడిన దానియేలు వారి ప్రజల పక్షముగా విజ్ఞాపన చేసినప్పుడు దేవుని యొక్క కోపము చల్లారిందని దైవ వాక్యంలో మనం చదువుతాం. ప్రకటన 15:1 అన్నాడు, మరియు ఆశ్చర్యమైనది మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచి తిని, అదేమనగా 7 తెగుళ్ళ చేత పట్టుకొని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు, వీటిలో దేవుని కోపము సమాప్తమాయెను. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలు ఆ 7 దూతలకు ఇచ్చెను. అవును, అంత్య దినాలలో కదా, కోత కాలము ఎటువంటిదో దైవ వాక్యంలో స్పష్టంగా తెలియచేశాడు. అవును, యెషయా ప్రవచించాడు, ఇర్మియా ప్రవచించాడు, యోవేలు ప్రవచించాడు, నాహూము ప్రవచించారు. కానీ మత్తయి సువార్తలో ప్రభు అంటున్నాడు 13:39లో, వాటిని విత్తిన శత్రువులు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు అంటున్నాడు. అవును, కోత కాలము యుగ సమాప్తికి సాదృశ్యంగా ఉంది అని ప్రభు వారు చెప్తా ఉన్నారు. అవును, యుగ సమాప్తి, కోయువారు దేవదూతలు అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో వేసే ఆ యొక్క ఉగ్రత పాత్రలు దూతలు వేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగైతే కోతకు సిద్ధంగా ఉన్న కదా ఈ యొక్క లోకం కదా, కోత కొరకై వేచి ఉన్న ఈ యొక్క లోకం. యోహాను సువార్త 4:35, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి అప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవి. అవును, ఇది కోతకు సమయం కదా, కోసేవారు లేరు అంటున్నాడు. అవును, కోతకు మరి ఎంతో ముఖ్యమైన సమయంగా ఉన్నప్పుడు కదా మనం ఏం చేయాలట కదా, వేచి ఉండాలి, ఆయన సన్నిధిలో అప్పగించాలి, మన ప్రార్థనలో మనం కనిపెట్టుకునే వారిగా ఉండాలని దైవ వాక్యంలో సెలవిస్తా ఉన్నాడు. అవును, అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చి ఉన్నది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. అవును, కోతకాలము ప్రారంభమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యము మరి నూతన నిబంధనలో కుమారుడైన యేసుక్రీస్తు మనకు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి కదా, వర్షము కొరకు ఎదురు చూచే వారంగా ఉండాలి. మన ప్రార్థన వర్షము కురవమని ఉండాలంటున్నాడు కదా. జకర్యా 10:1లో కడవరి వాన కాలము వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలె లేత గడ్డి మీద పడు చినుకుల వలె పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును అని ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి చెప్తున్నాడు. వాక్యమై ఉన్నవాడు కుమారుడుగా ఈ లోకానికి వర్షముగా దిగి రాబోతున్నాడు. నేల బీడు భూమి పోయిన నేల, ఎండిపోయిన నేలలో నిలేత మొక్క వలె కుమారుడు ఉద్భవించబోతున్నాడు. ఇశ్రాయేలుకు రక్షణ మాత్రమే కాదు, నశించిపోతున్న మనందరికీ కూడా నిత్యమైన రక్షణ సిద్ధం చేయడానికి ఆయన రాబోతున్నాడు. గనుక మీరు ప్రార్థన చేయమని జకర్యాలో, యెహెజ్కేలులో, ఇర్మియాలో ప్రతి ఒక్కరు కదా
కడవరి కాల వర్షము కదా, అంత మాత్రమే తొలకరి వర్షము కొరకు మీరు కనిపెట్టుకొని ఉండుడి అన్నాడు. నీతిని విత్తుడి, అప్పుడు మీరు ప్రేమను కోత కోస్తారు అని చెప్తున్నాడు. యాకోబు పత్రికలో స్పష్టంగా రాస్తున్నాడు. యాకోబు 5:7 సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉందము. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయమును స్థిరపరచుకొనుడి అని యాకోబు పత్రికలో మనం చదువుతున్నాం. దిస్ ఈస్ అవర్ టేక్ హోమ్ మెసేజ్. యూ నీడ్ టు వెయిట్ అంటు ద లార్డ్ కదా, టిల్ ద వర్క్ ఈస్ అకంప్లిష్డ్. అవునా, పనిని పూర్తి కాని పని మన యందు సంపూర్ణము చేయడానికి ఓపిక కలిగి ఎదురు చూచే వారంగా ఉండాలి. కడవరి కాల వర్షం, ద టోటల్ రిడెంప్షన్ ఆఫ్ ద వరల్డ్ త్రూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ జరగబోతుంది కనుక అట్టి విమోచన కొరకు మనము కాచుకునే వారిగా ఉండాలి. ప్రభువు దినము వచ్చే వరకు కాచుకునే వారిగా ఉండాలి. ఓపిక కలిగి ఉండాలి, ఎదురు చూచే వారిగా ఉండాలి, సమకూడడానికి ఎదురు చూడాలి. ప్రథమ ఫలమైన మన ప్రభు లేచి ఉన్నాడు. మనల్ని కూడా ప్రథమ ఫలముగా దేవునికి అర్పించడానికి ఆయన సిద్ధపడి ఉంటుండగా దాని కొరకు మనల్ని మనమే సిద్ధపరచుకొని స్థిరపరచుకొని హృదయాలు స్థిరపరచుకొని ఎదురు చూచే వారిగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె పైకి ఎగురుదురు, అలయక నడిచిపోదురు కదా, సొమ్మసిల్లక పరుగెత్తుదురు అని చెప్తున్నాం. అట్లాగైతే మన జీవితంలో ప్రభు కొరకు ఎదురు చూచే విషయంలో మనం ఓపిక కలిగి ఉందామా? ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉందామా? మన యొక్క దృష్టి ఓన్లీ వన్ కదా, ఒకటే ఆకాశము వైపుకు కనిపెట్టుకొని ఉండే అనుభవం, వర్షము కొరకు కనిపెట్టుకొని ఉండే అనుభవం, రెండవ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండే అనుభవం, కుమారుని యొక్క రాజ్యం కొరకు కనిపెట్టుకొని ఉండే అనుభవం, లోకం యొక్క విడుదల కొరకు మన కుమారుల యొక్క విడుదల కొరకు కనిపెట్టుకునే అనుభవం, యెరూషలేము యొక్క విడుదల కొరకు కనిపెట్టుకునే అనుభవం కలిగి పైనున్న వాటిని వెతికే వారిగా మనం ఉందామా? కదా, అయ్యా కుమార్తె అయిన రిస్పా కదా, టిల్ ద రెయిన్ డ్రాప్స్ షీ వాజ్ వెయిటింగ్ ఆన్ ద హిల్. నీవు నేను కూడా ఒంటరిగా ఉన్నామేమో, కొండ అనుభవంలో ఉన్నామేమో కదా, మనం ఇంకను వేచి ఉండవలసిన వారం, కనిపెట్టుకునవలసిన వారంగా మనం ఉన్నాం. ఇట్టి ప్రార్థన అంగీకరింపబడిందని తను తాను అప్పగించుకొని చేసిన ప్రార్థన దావీదు వినినట్లుగా చూస్తున్నాం. సంపూర్ణమైన విడుదల కలిగి దేవుడు వారి యొక్క కరువు తీర్చినట్లుగా మనం చదువుతున్నాం. దేర్ వాజ్ అన్ ఆన్సర్ ఫర్ రిస్పాస్ ప్రేయర్స్. నీ ప్రార్థన నా ప్రార్థన కూడా ఇట్టి ప్రార్థన అయి ఉండాలి. దానియేలు అంటున్నాడు, నీ గొప్ప కనికరములు బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుట లేదు. మా దేవా చెవియొగ్గి ఆలకింపుము. నేను ప్రార్థన చేయుచుండగా నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించే వేళను నాకు కనబడి నన్ను ముట్టెను అంటున్నాడు. అవును, తన స్వనీతిని బట్టి కాదు, దేవుని కృపను బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దూత వెంటనే సమాధానం ఇచ్చినట్లుగా దానియేలు జీవితంలో చూస్తాం. కొత్త నిబంధనలో అన్న రాత్రి పగళ్ళు యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేసినట్లుగా గమనిస్తున్నాం. మనం ప్రార్థన చేయవద్దా? యెరూషలేము క్షేమం కొరకు, సంఘం యొక్క క్షేమము కొరకు కదా, అనేకుల క్షేమము కొరకు, మన కుమారుల క్షేమము కొరకు, విడుదల కొరకు ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకోవాలి. ఎప్పటి వరకు? కడవరి వర్షము కురియు వరకు ఎదురు చూచే వారంగా ఉండాలి. దేవుడు తన వాక్యము మన వినికిడిలో మన జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉంచును గాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు.